లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ఉగాది పురస్కారాలు అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ నుంచి నేను అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. గతంలో లయన్స్ క్లబ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి అందరినీ ఒకే దగ్గరికి చేర్చడంలో లయన్స్ క్లబ్ ముఖ్య భూమిక పోషిస్తోంది. కార్యక్రమంలో భారత్ ఖాదీ హౌస్ కు ట్రస్టెడ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ గా ఉగాది బిజినెస్ అవార్డు 2026ను బిజ్ నెట్వర్క్ అండ్ లయన్స్ క్లబ్ నుండి అందుకోవడం గర్వకారణమని, అదే కాకుండా కాటన్, లెనిన్ అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ విశ్వాసం ఏమైంది, ఈ నమ్మకానికి ధన్యవాదాలు అని తెలిపారు వరుణ్ కొండి, భారత్ ఖాదీ హౌస్. కార్యక్రమంలో సంగీత లహరి సురేష్ గారు ఈ అవార్డు అందించుకోవడం జరిగింది. జీడి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నానో స్పేస్ వాళ్ళు కూడా రఫీ షేక్ పాల్గొనడం జరిగింది. అలాగే ఏఎంసీ హాస్పిటల్ కు లయన్స్ ఇంటర్నేషనల్ ట్రస్టెడ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ అఖలారెడ్డి ఇంటర్నేషనల్ అవార్డు 320 వారిచే ప్రతిష్టాత్మకమైన ట్రస్టెడ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ వ్యాపారాధన పురస్కారాలతో సత్కరించుకున్నారు. గచ్చిబౌలి, తల్లాపూర్ మరియు నల్గొండ్ల పరిసర ప్రాంతాలకు అత్యుత్తమమైన వైద్యుల సేవలందిస్తున్న ప్రముఖ మల్టీ స్పెషలిస్ట్ క్లినిక్ ఎంఎస్సి అలాగే హాస్పిటల్ ఏఎంసీ హాస్పిటల్ చేసిన కృషికి అవార్డు దక్కింది. అఖలారెడ్డి గారు జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సోషల్ మీడియాలో ఇన్సూరెన్స్ వాళ్లకు అవార్డ్స్ నుంచి గంప నాగేశ్వరరావు చేతుల మీదుగా అందుకున్నారు. నిన్న సాయంత్రం ఇదే లైఫ్ లో సాయంత్రం మీటింగ్ ఇవ్వాలి. ఈరోజు మార్నింగ్ నా తిరుపతిలో ఎస్టీ టీచర్స్ కాలేజ్ లో 2 గంటల ఉపన్యాసం ఇచ్చారు. కాలు కలపకుంటే కాదు, కాలు కలపకుంటే కాదు. సో నాకేమి లేని కాదు. సో అది మోస్ట్లీ 4 పాయింట్స్ ఎక్కువ చెప్పారు. ఒకటి మర్చిపోయి మా లైఫ్ లో వాడకపోతున్నాను. మీరు కూడా టీచర్ అవ్వండి. తర్వాత ఒక మీ వచ్చిన గిఫ్ట్ బోనాలు చేద్దాం అనుకున్నాం. బోనాలు చేసి తెలుసా మీకు కూడా మా లైఫ్ అంటే ఈ రోజు మనం అంతా ఇక్కడ సమావేశమయ్యండి. ఎప్పుడో ఆయన ఆలోచన, ఎందుకంటే మనుషులు కలిస్తే తప్ప ఒక మార్పు తీసుకురాలేమని చెప్పి ఆయన ఆలోచించిన మహానుభావుడు. అందుకనే ఒక చిన్న గ్రూప్ తో ఫామ్ చేశారు చికాగోలో. ఈ రోజు చూస్తే లక్షల మంది, వేల బ్రాంచెస్ అన్ని కూడా మనకు కనిపిస్తాయి లయన్స్ క్లబ్స్. కాబట్టి వారికి ముఖ్యంగా మనం అభినందనలు తెలియజేయాలి. ముఖ్యంగా అంధత్వ నిర్మూలన కోసం వాడు చేసిన కృషి చాలా గొప్ప విషయం. ఎందుకంటే కెల్లన్ ఒకసారి వాళ్ళని పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు లయన్స్ క్లబ్ మెల్విన్ జోన్స్ గారు ప్రపంచంలో అంధత్వాన్ని నిర్మూలిస్తే చాలా బాగుంటుందంటే ఆయన అప్పటి నుంచి ఒక ఉద్యమంగా తీసుకుని అంధత్వాన్ని నిర్మూలించారు. దీనికి సంబంధించి ఒక చిన్న కథ కూడా వచ్చింది పేపర్లో, దాన్ని మీతో పంచుకుంటారు. ఒక వ్యక్తి వాళ్ళ పిల్లవాడు సుమారుగా 30 సంవత్సరాల అబ్బాయి, వాళ్ళిద్దరు ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటే ఆ పిల్లవాడు ప్రతిదీ వాళ్ళ నాన్నని అడుగుతున్నాడు. నాన్న ఇదేంటి, అదేంటి, ఇదేంటి, వర్షం ఏంటి, అవన్నీ అడుగుతుంటే చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్స్ కి డౌట్ వచ్చింది. పిల్లవాడు 30 సంవత్సరాలు ఉన్నాడు, ఈ పిల్లవాడికి ఇలా అడుగుతున్నాడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్తారు. ఈరోజు లయన్స్ క్లబ్ యొక్క క్యాంప్ లో మా వాడికి ఈరోజు వాడి అంధత్వం పోయింది, ప్రపంచాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నాడు ఆ పిల్లవాడు. లయన్స్ క్లబ్ యొక్క గొప్ప విషయం. కాబట్టి మెల్విన్ జోన్స్ గారికి, ఎందుకంటే ఇప్పుడు కూడా నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మీ అందరూ కూడా మాట్లాడింది నెట్వర్కింగ్. సో నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు లహరి సురేష్. నా కంపెనీ పేరు సంగీత లహరి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. నేను వెడ్డింగ్ ప్లానర్ ని. ఈ యొక్క అవార్డు నాకు ఇచ్చినందుకు నేను లయన్స్ క్లబ్ వాళ్ళకి, బిజినెస్ వర్క్ కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ముఖ్యంగా అవార్డు రావడానికి కారణం ఏంటంటే మేము చేసేటువంటి ఎన్నో ఈవెంట్స్, మేము చేసేటువంటి
మ్యూజికల్ ప్రోగ్రామ్స్ కానీ కాన్సర్ట్స్ కానీ ప్రపంచవ్యాప్తి చేసే దాని కానీ గుర్తించి నాకు అవార్డు ఇచ్చారు. నేను వెడ్డింగ్ ప్లానర్ గా ఉన్నాను, ఈవెంట్ మేనేజర్ గా ఉన్నాను, అన్ని రకాలైన ఈవెంట్ చేస్తున్నాను. కార్పొరేట్ కానీ, వెడ్డింగ్స్ కానీ, సోషల్ మీడియా ఈవెంట్స్ కానీ చేస్తుంటాను. నా టీం అంతా కూడా నాకు చాలా సపోర్ట్ చేసి నాకు ఈ స్థాయి రావడానికి కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే నా గురువు గారు హరికృష్ణ గారు, దాంతో పాటుగా నా టీం కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. దానంతా కూడా ఈ అవార్డు రావడానికి ముఖ్యమైన కారణం, క్రెడిట్ అంతా కూడా హరికృష్ణ గారికి, నా టీం కూడా తెలియజేస్తుంది. ఇది చాలా చాలా గ్రేట్ అండి. నేను చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలాంటి అవార్డు ఇలాంటి పెద్ద వాళ్ళతో తీసుకోవడం అన్నది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అవార్డ్స్ ఎన్నో వస్తుంటాయి, ఆ తీసుకున్న అవార్డుతో పాటుగా ఇచ్చే వ్యక్తులు కూడా వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ ఫీల్ అన్నది చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. నేను చాలా థ్యాంక్స్ టు జై లక్ష్మీనారాయణ గారు కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది యాక్చువల్ గా మా ఫోర్ ఫాదర్స్ బిజినెస్ అండి. మా తాతగారు, తర్వాత మా నాన్నగారు, నేను అంటే మా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయింది. ఈవెంట్ మేనేజర్ నా యొక్క హయాంలో వచ్చింది అనమాట. సో తర్వాత నేను ఈవెంట్ ఇండస్ట్రీగా మారి, ఈవెంట్ ఇండస్ట్రీ మీన్స్ నా చేతికి వచ్చిన తర్వాత నేను వెడ్డింగ్ ప్లానర్స్ డిఫరెంట్ అయిన ఈవెంట్ చేస్తూ కూడా ఇది యొక్క సంస్థ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. ఫ్యూచర్ లో సోషల్ యాక్టివిటీస్ కానీ లేదంటే డెఫినెట్ గా చేయాలి. డెఫినెట్ గా మనం చేస్తున్న సర్వీస్ మనకే కాకుండా చాలా అందరికీ ఉపయోగపడే విధంగా ఎప్పుడు కూడా మన స్వార్థం కోసం, మన కోసమే కాకుండా ప్రజల కోసం కూడా చేసినప్పుడే ఆ ఫీల్ అనేది, ఆ సంతోషం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం ప్రజలకు ఎంతవరకు చేస్తాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి నాకు ఈ అవార్డు వచ్చి ఒక బాధ్యత పెరిగింది. ఇక్కడి నుంచి నా కోసమే కాకుండా మనం ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి ఏవైతే చేయగలుగుతానో అవన్నీ చేయడానికి సిద్ధపడతాను. అదేవిధంగా మరొకసారి కూడా మంచి నా అవార్డు ఫంక్షన్ మన సంస్థ నుంచి కూడా పెట్టి మంచి లేని వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నా ఆలోచన ఉంది. ఈ ఆలోచన పద్ధతి ముందుకు వెళ్ళడానికి కూడా మీలాంటి మీడియా మిత్రులు కూడా సహకరించినట్లయితే ముందుగా చేయడానికి నాకు చాలా యాక్చువల్లీ నా పేరు వరుణ్ కొల్లి అండి. మాది వచ్చేసి భారత్ ఖాదీ హౌస్ నారాయణగూడలో లొకేట్ అయి ఉంది. ఇది మరి జనరేషనల్ బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్ ఇది. సో మా దగ్గర వచ్చేసి ప్యూర్ ఖాదీ, కాటన్, సిల్క్ సంబంధించిన అన్ని రకాలైన దుస్తులు కానీ, ఫ్యాబ్రిక్స్ కానీ లభించును. అండ్ మా దగ్గర స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఈ రోజు మాకు ఉగాది పురస్కారాల ద్వారా బీస్ నెట్వర్క్ అండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అవార్డ్ ఫంక్షన్ లో మాకు అవార్డు రావడం అనేది చాలా ఆనందకరమైన విషయము. అండ్ కస్టమర్స్ మా పైన ఉంచుకున్న నమ్మకము, విశ్వాసము అది ఎప్పుడు కూడా అలానే కొనసాగుతుందని ఆశిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ బీసీ వారికి, లయన్స్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇంతకు ముందు కూడా వచ్చింది. మా ఖాదీ అనేది చాలా స్పెషల్ అండ్ ఇండియన్ ఫ్యాబ్రిక్. సో చాలా అవార్డ్స్ వస్తూ ఉంటాయి. ఇది ఒక నమ్మకమైన సంస్థ. సో అందరూ కూడా నారాయణగూడలో భారత్ ఖాదీ హౌస్ కి తప్పక రాగలరని నేను సాగినంగా గౌరవం. అండ్ నేను చెప్పేది ఒకటే అండి అందరికి, ఈ వేసవి కాలం చాలా వేడిగా ఉన్నది. సో ఈ వేసవి కాలంలో ఖాదీని ధరించండి, హుందాగా ఉండండి. మన దేశ యొక్క వస్త్రాన్ని మనల్ని గౌరవించుకుందాము. మనం అందరం ఖాదీ ధరిద్దాము. వారంలో ఒక్కసారైనా ఖాదీ దుస్తులని అందరూ వేసుకోండి. నా పేరు వచ్చేసి వరుణ్ కొల్లి అండి. నేను గచ్చిబౌలి ఏఎంసీ హాస్పిటల్, అడ్వాన్స్ మెడికల్ కేర్ హాస్పిటల్లో డాక్టర్ అఖిలారెడ్డి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలా డాక్టర్స్ ని అప్రిషియేట్ చేసినందుకు లయన్స్ క్లబ్ ని అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ జేడీ గారి దగ్గర నుంచి అవార్డు అవునండి, రిటైర్డ్ ప్రొఫెసర్ దగ్గర నుంచి తీసుకోవడం అనేది చాలా గర్వంగా ఉంది. ఎప్పటి నుంచి మీరు సర్వీస్ లో ఉన్నారు డాక్టర్? నేను అంటే ఆమె డాక్టర్ సిన్స్ 15 years నా ప్రాక్టీస్. హాస్పిటల్ సిన్స్ 2 years. ఇట్స్ జనరల్ హాస్పిటల్, ఇట్స్ డే కేర్ ఫెసిలిటీ. ఎలాంటి వ్యక్తులు వస్తారు ఎక్కువ మీకు మేజర్ పాపులేషన్? ఎక్కువ జీరియాట్రిక్ పాపులేషన్ వస్తుంది. అండ్ ఐఎమ్ బేసికలీ అన్ ఎండోక్రైనాలజిస్ట్. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వస్తారు. ఎక్కువ ఏజ్ పీపుల్ వస్తారు. బేసికలీ జీరియాట్రిక్ పాపులేషన్ కి ఎక్కువ సర్వీసెస్ లేవు. అండ్ స్పెషల్ పీడియాట్రిక్ అంటే చిల్డ్రన్ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఎక్కువ లేదు. మీరు పబ్లిక్ అదే మీరు ఎంత అనుకుంటే అంత హెల్ప్ చేయొచ్చు. అలాంటి అంటే హెల్త్ సర్వీస్ లో ఉన్నారు. అట్లాంటి మీరేమన్నా? మేము ఆల్రెడీ రోటరీ నుంచి హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అండ్ ఫ్రీ హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాము. ఫ్రీ డయాబెటిక్ హెల్త్ క్యాంప్స్ మంత్లీ వన్స్, ఫస్ట్ సండే ఫ్రీ డయాబెటిక్ హెల్త్ క్యాంప్ విత్ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాము. మోర్ దాన్ 100 people ఆ రోజు చూస్తాము.
సో సర్వీస్ సెక్టర్ లో కూడా ఉన్నాం కాబట్టి చిల్డ్రన్స్ కానీ తల్లిదండ్రులు ఎలా సలహా ఇస్తారు మీరు? ప్రజెంట్ డేలో చాలా హెల్త్ ఇష్యూస్ వైటమిన్ డి డెఫిషియన్సీ ద్వారా వస్తుంది. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండకూడదు అంటే అట్లీస్ట్ 30 minutes మనం సన్లైట్ లో ఉండాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. మన డైలీ రొటీన్ లో పెట్టుకోవాలి. మనం ఫుడ్ ఏం తీసుకుంటున్నాము ఇవందరికీ అవేర్నెస్ ఉంది, కానీ బయట అవుట్ సైడ్ సన్లైట్ కి 30 minutes ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది అందరికీ ఏజ్ తోటి స్పెసిఫిక్ గా కాదు, ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ 30 minutes డైలీ సన్లైట్ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఈ రోజు లయన్స్ వాళ్ళకి అవార్డు ఇంతకుముందు ఏమన్నా అవార్డ్స్? ఇంతకు ముందు ఏపీజే అబ్దుల్ కలాం బెస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ అవార్డు వచ్చింది. అది మా సర్వీసెస్ ని అండ్ నా క్లినికల్ ఎక్స్పీరియన్స్ ని చూసి ఇచ్చింది. ఫ్యూచర్ లో మీ హాస్పిటల్ ఓన్ హాస్పిటల్ ఎలాంటి ఇంకా కార్యక్రమాలు చేయాలి? కుదిరినంత వరకు జనాలకు ఏదైతే జీరియాట్రిక్ పాపులేషన్ ఉందో దాంట్లో చాలా మంది లో సోషియో ఎకనామిక్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అఫోర్డబుల్ రేంజ్ లో ఉండేటట్టు మేము హెల్త్ ప్లాన్స్ తీసుకొస్తున్నాం. మీ పేరు మేడం? డాక్టర్ అఖిలారెడ్డి.